ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసుకుందామండి. ముందుగా ఇవి శుభ్రంగా కడిగి ఒక 2 అవర్స్ బయట పెట్టుకోవాలి. అసలు చుక్క తడి ఉండకూడదండి. తడి ఉండిందనుకోండి మనకు పచ్చడి అనేది అస్సలు నిల్వ ఉండదు, అప్పటికప్పుడు పాడైపోతుంది. వీటిని శుభ్రంగా కడిగేసి నీట్గా ఒక తడిగుడ్డతోటి, మంచిగా కాటన్ గుడ్డతోటి క్లీన్గా తుడుచుకోవాలి. ఒకటి ఒకటి ఒక 2-3 అవర్స్ బయట పెట్టేసుకోవాలండి. ఫ్యాన్ గాలికి కానీ మీరు బయట ఎక్కడైనా పెట్టేసుకోండి, పర్వాలేదు. కాయ అనేది ఇలా ఫ్రెష్గా ఉండాలండి. ఇక్కడ అక్కడక్కడ మచ్చలు మరకలు కనిపిస్తున్నాయి కదా, వాటిని తీసేద్దాం. ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకొని చూసారా, ఇలా ఫ్రెష్గా ఉండాలి. నేను శుభ్రం చేసి ఒక 2-3 అవర్స్ బయట పెట్టానండి. మీరు ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ చుక్క తడి ఉండకూడదండి మనకి. చూసారా, ఇలా ఉండాలి. నేను ఒక 2.5 kg ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పచ్చడి పెట్టాను. ఒక 3 kgs ముక్కలు కట్ చేసి పెట్టాను అన్నట్టు. ఒక 5-6 kgs పెట్టాను మొత్తం. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అక్కడక్కడ మధ్యలో మనకు కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ అలా ఘాట్లు పెట్టేసుకొని అన్నీ నీట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, హైలో ఏమొద్దు. ఎందుకంటే హైలో పెట్టేస్తామనుకోండి పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు అన్నట్టు. ఇది మంచిగా కుక్ అవ్వాలండి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇలా ఓపెన్ చేస్తే మనకు ఫ్లవర్ లాగా రావాలి, లోపలంతా స్మూత్నెస్ అనేది వచ్చేసేయాలి. అంతవరకు కుక్ చేయాలి అన్నట్టు. సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఒక 5-10 మినిట్స్ పట్టుద్దండి. 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మనం హైలో పెట్టామనుకోండి ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల కుక్ అవ్వదు. ఇలా సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, మనకు ఆల్రెడీ గోల్డెన్ బంగారు రంగు వచ్చేసింది కదా, ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుదాము. ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆలోపు ఇది వేగేలోపు ఇంకా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకుందామండి. వీటికి చూడండి, నేను అన్ని ఘాట్లు పెట్టేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇవి మొత్తం ఘాట్లు పెట్టేద్దాం. ఇది ఫ్రై అయ్యేలోపు వీటికి అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకుందాం. ఘాట్లు పెట్టేసి తడి లేకుండా ఒక కాటన్ బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి, లేకపోతే మళ్ళీ మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు, పాడైపోతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయాయి, తీసేసుకుందాం. ఈ రంగు వచ్చినప్పుడు తీసేసేయండి. చూసారా, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఈ రంగు వచ్చినప్పుడు తీయండి. మనకు ఓపెన్ చేసి చూస్తే అర్థమైపోతుందండి, లోపల మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది అన్నట్టు లోపల. ఇప్పుడు ఇంకా ఘాట్లు పెట్టి ఉంచాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం అన్నీ ఒకటి ఒకటి. చూడండి, ఇలా ఆయిల్ బాగా హీట్గా ఉంది, నేను సిమ్లో పెట్టేశాను మళ్ళీ. చూడండి, ఇలా అన్నీ ఒకటి ఒకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే సిమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలి. ఒకవేళ లోపల వేగలేదనుకోండి మనకు పచ్చడి అనేది నిల్వ ఉండదు. నేను 3 kgs పెడుతున్నాను కదండి. ఇవి 3 kgsకి ఒక పెద్ద కప్పు నిండా నిమ్మరసం వేసుకోవాలి. చింతపండు అయినా పర్వాలేదు, ఇంకా చింతపండు ఆప్షన్ ఇంకా చాలా బాగుంటుంది. చింతపండు ఏంటంటే మనం ఒక 3 kgsకి ఒక 1/2 kg చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు మనం పులిహోరకి గుజ్జు ఎలా కుక్ చేసుకుంటాం అలా మంచిగా కుక్ చేసుకోవాలి. వాటర్ తడి అనేది అస్సలు ఉండకూడదు. ఒకవేళ వాటర్ ఉందనుకోండి మనకు పచ్చడి అనేది నిల్వ ఉండదు, పాడైపోతుంది అన్నట్టు. నిమ్మరసం అయితే ఒక పెద్ద కప్పు నిండా తీసుకోండి, ఒక 20-25 వరకు తీసేసుకోండి. ఎందుకంటే పులుపు ఉంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, లేకపోతే నిల్వ ఉండదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా దంచి పేస్ట్ చేసేసుకొని కూడా అది డీప్ ఫ్రై చేసుకొని వేసుకుందాం. మనము పోపు వేసేటప్పుడు అది వేసుకుందాము. ఒకవేళ చింతపండు వేసుకునే వాళ్ళైతే మంచిగా కుక్ చేసుకోండి, చుక్క వాటర్ తడి అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం పులిహోరకి ఎలా కుక్ చేసుకుంటాం చూడండి, అది మంచిగా అలా గుజ్జు వచ్చేలాగా అలా మంచిగా కుక్ చేసుకోండి. నిమ్మరసం అయితే ఒక పెద్ద కప్పు నిండా వేసేసేయండి. చూడండి, ఇవి కూడా బాగా వేగిపోతున్నాయి చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇవి వేగేలోపు మనం ఇంకా మిగతా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టేసుకుందాము. ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టకూడదండి. హైలో పెట్టామంటే తెలుసు కదా, పైన వేగిపోతుంది, మనకు లోపల అనేది అలాగే ఉంటుంది, కాబట్టి పచ్చడి పాడైపోతుంది. చాలా సెన్సిటివ్గా ఉంటాయండి ఉసిరికాయలు అనేవి. స్వీట్ మురబ్బ చేస్తే పాడపో. నేను స్వీట్ మురబ్బ కూడా చేశాను, ఒక 3-4 వెరైటీస్ చేశానండి. నేను అన్నీ పెడతాను, లింక్ ఇచ్చాను చూడండి కింద డిస్క్రిప్షన్లో. ఒక 2-3 రకాల పచ్చళ్ళు, ఒక 2-3 రకాల స్వీట్స్, మళ్ళీ ఐస్ క్యూబ్స్ లాగా కూడా చేశాను. అంటే ఐస్ క్యూబ్స్ చేయాలి అంటే ఒక
మంచిగా ఇలా పైన ముక్కల్లాగా కట్ చేసేసుకొని జ్యూస్ లాగా పట్టుకొని వడగట్టుకొని ఆ జ్యూస్ని మనం ఐస్ క్యూబ్స్ బౌల్స్ ఉంటాయి కదా మనకు, అందులో వేసుకొని పెట్టేసేయాలి. ఇది మనకు పుష్కలంగా ఉంటుంది కదండి ఉసిరికాయలో సి విటమిన్ అనేది మనకు చాలా బాగుంటుందండి హెల్త్కి. ఇది నార్మల్ టైంలో దొరకవు కదా, ఇప్పుడు సీజన్ కదా, ఎక్కడ చూసినా అసలు ఉసిరికాయలే ఉన్నాయి కదండి. ఇప్పుడు తీసుకొచ్చుకొని మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసి పెట్టుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నాం అనుకోండి, మనము డైలీ మార్నింగ్ ఒకటి వాటర్లో వేసుకొని ఒక ఐస్ క్యూబ్ వేసుకొని తాగామనుకోండి, మనకు బాడీకి విటమిన్ సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది కదండి. డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. నిమ్మరసంలో కూడా వేసుకొని తాగొచ్చండి. ఎలా తాగినా కూడా బాగుంటుంది. మనకి ఇవి ఎప్పుడు దొరకవు కదండి, కావాలన్నప్పుడు ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నట్టు ఐస్ క్యూబ్స్ కూడాను. మనం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ క్యూబ్స్ బాల్స్ ఉంటాయి కదండి, అందులో బాల్ చేసి పెట్టేసుకొని మళ్ళీ ఒక దీంట్లో పెట్టేసుకొని ఒక బాక్స్లో ఏదైనా కంటైనర్లో పెట్టేసుకొని ఐస్ బాక్స్లో పెట్టేసుకోవాలి. డైలీ మార్నింగ్ నిమ్మరసమును ఒక ఈ ఉసిరికాయ మనం ఐస్ క్యూబ్ లాగా చేసాం కదా, అదొకటి వేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనకు విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది కదా ఇందులో. చూడండి మనకు ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి. ఇంకా మిగతావన్నీ కూడా వేసేసుకుందాం. అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి నేను అన్నిటికీ ఘాట్లు పెట్టేసి తీసుకొచ్చాను. ఘాట్లు పెట్టి శుభ్రం చేశానండి. మళ్ళీ దానికి తడి ఉందనుకోండి మళ్ళీ పచ్చడి నిల్వ ఉండదు అన్నట్టు. చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇంతే అండి, ఇవి తీసేసుకుందాము. ఇవి ముక్కలకి, ఇది నేను ప్రాసెస్ మళ్ళీ వేరే చూపిస్తానన్నట్టు, వేరే వీడియోలో చూపిస్తాను. ఇది లాస్ట్ కొన్ని ఉన్నట్టు. ఇంతకుముందు నేను చాలా వరకు డీప్ ఫ్రై చేసేసాను, ఇది లాస్ట్ కొన్ని చూపిస్తున్నాను. చూడండి ఇవి కూడా ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేది మంచిగా లోపల బాగా వేగిపోవాలి. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి, తీసేద్దాము. నేను ఇది కూడా పచ్చడి చేసి పెడతానండి, వేరే వీడియోలో పెడతాను. ఇప్పుడు అలాగే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పచ్చడి పెడుతున్నాను ఫుల్ వీడియో. ఈ పచ్చడి కూడా పెడతాను, నేను లింక్ ఇస్తాను చూడండి. చూడండి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. అన్నీ తీసేద్దాము. ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి, ఏదైనా సరే సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెట్టామనుకోండి పైన మనకు చాలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి ఇంకా లోపల అలాగే పచ్చి అనేది ఉంటుంది అన్నట్టు. పచ్చి స్మెల్ ఉన్నదనుకోండి మనకు పచ్చడి చాలా త్వరగా పాడైపోతుందండి. మనకి నిమ్మరసం సరిపోకున్నా, చింతపండు గుజ్జు సరిపోకున్నా, సాల్ట్ కారం సరిపోకున్నా పచ్చడి చాలా త్వరగా పాడైపోతుంది. ఇప్పుడు చూడండి అదే ఆయిల్లో ఒక పెద్ద టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. చూసారా, జీలకర్ర అనేది చాలా పెద్ద టీ స్పూన్ తోటి వేసుకోవాలి. నేను ఇంతకుముందు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి పొడి చేసి పెట్టుకున్నాను. నేను ఆ క్లిప్ మిస్ అయింది, నేను తర్వాత పెడతానండి. చూడండి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు కేజీ అన్ని వెల్లుల్లి నేను రెబ్బలు దంచి పెట్టేసుకున్నాను. 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంగువ కూడా వేశాను. కొన్ని మెంతులు యాడ్ చేస్తున్నాను. చూసారా, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేస్తున్నాను. ఒక పావు కేజీ వరకు నేను దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. అల్లం వెల్లుల్లి కలిపి ఒక హాఫ్ కేజీ ఫ్రై చేసి వేశాను. చూడండి ఇవంతా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టామనుకోండి మనకి ఇప్పుడు వేసాం కదా పప్పులన్నీ మాడిపోతాయి అన్నట్టు. ఈ ఫ్లేవర్ అనేది సిమ్లో పెట్టుకుంటేనే, పోపు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొనే వేసుకోవాలండి. ఒక 5 నుండి 6 ఎండుమిర్చి వేసుకుందాము. చూడండి అన్నీ సిమ్లోనే వేగుతున్నాయి, హైలో అస్సలు పెట్టకండి. పోపు పెట్టేటప్పుడు ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది, మనం హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది అన్నట్టు. ఒక హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను కదండి, అది కూడా వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది నా దగ్గర. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి చూడండి ఇక్కడ ఇంతకుముందు మనం ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, అది చల్లారి పెడదామండి. పోపు అనేది వేడివేడిగా ఉన్నప్పుడు వేయకూడదు అస్సలు. అది చల్లగాయలోపు మనం దీనికి సరిపడా నేను ఒక 100 గ్రాములు కారం తీసుకుంటున్నానండి. చూడండి మీకు రుచికి ఒక 100 గ్రాములు సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి, కానీ సరిపోతుంది. ఒక 80 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నానండి నేను. 100 గ్రాముల కారం వేసాను, 80 గ్రాముల సాల్ట్ వేసాను. సాల్ట్ కావాలంటే మీరు తర్వాత వేసుకోండి, మళ్ళీ ఒకేసారి వేసేసామనుకోండి మళ్ళీ మనకి ఎక్కువైపోయింది అనుకోండి తినలేం కదా. చూడండి 1 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందామండి. ఇంతకుముందు నేను జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేపి పొడి చేశాను కదండి, అది కూడా వేసేసుకుందాము.
ఇవన్నీ కలిపేసుకుందాం ముందు. ఇవన్నీ కలిపేసేసి చూడండి మనకు పోపు రెడీ అయిపోయింది. పోపు చల్లగా కూడా అయిపోయింది చూసారు కదా. అది కూడా వేసేసి కలిపేసుకుందాం. చూడండి నేను పోపు వేసేస్తున్నాను. వేసి అంతా కలిసేలాగా కలుపుకుందాము. పోపు అనేది కంపల్సరీ చల్లగా అవ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి మనకి నేను ఆవపొడి వేయలేదు చూసారా, నేను తర్వాత వేస్తాను. ఎందుకంటే ఆవపొడి వేడి పైన వేసామనుకోండి మనకు చేదు వచ్చేస్తుంది అన్నట్టు. కాబట్టి నేను ఆవపొడి వేయలేదు, నేను తర్వాత యాడ్ చేస్తాను. చూడండి ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా ముక్కలకి బాగా పట్టాలండి. ఇది సాల్ట్, కారం, పోపు అనేది మనకు బాగా పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఆవపొడి కూడా వేసేసుకుందాం. ఆవపొడి, మెంతి పొడి, జీర పొడి ఇవన్నీ వేపి నేను పొడి చేసుకున్నాను కదా. వేపిన క్లిప్పు మిస్ అయిందండి, నేను తర్వాత యాడ్ చేస్తాను. చూడండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకోవాలన్నట్టు, అంతా ముక్కలకు పట్టాలన్నట్టు పచ్చడి. మనం ఘాట్లు పెట్టాం కదా, లోపలికి కూడా వెళ్ళిపోతుందండి. ఒక 3 days మనం ఏదైనా ఒక గాజు బౌల్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఒక 3 days అనేసరికి మనకు ముక్క అనేది ఇలా ఊరుతుంది కదా, లోపలికి సాల్ట్, కారం అనేది అంతా వెళ్ళిపోతుంది. నాకైతే మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నిమ్మరసం వేసాను, ఒక పెద్ద బౌల్ నిండా నిమ్మరసం వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, నేను పెడతాను. చూడండి ఇంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అనేది. వాటర్ చుక్క అనేది తగలకపోతే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పిల్లలకు అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో వేసి పెడితే ఎంత బాగుంటుందంటే అమృతంలాగా ఉంటుందండి. మనకు ఎంత సి విటమిన్ అనేది ఇందులో పుష్కలంగా ఉంటుంది కదండి. మనము తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. ఇలా నేను చేసి డైలీ వేర్కి ఇలా అంటే డైలీ వేసుకోవడానికి ఇలా తీసి పెట్టానండి పక్కన. మనం ఎంత తింటాం అంతే తీసుకోవాలి. ఒకేసారి అందులో చేయి పెట్టకూడదు, కొంచెం కొంచెం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా ఒకేసారి చేయి పెట్టామనుకోండి అంతా పాడైపోతుంది పచ్చడి అనేది. మనం తినేటప్పుడు ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక గాజు బౌల్లో పెట్టేసుకొని మంచిగా ఎయిర్ పోనట్టు పెట్టేసుకోవాలి. చూసారా మనకి ఆయిల్ అనేది ఎలా వచ్చేసింది. ఇలా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే ఉండాలండి పచ్చళ్ళకి. ఆయిల్లో బాగా ముక్క మునిగింది అనుకోండి మనకి 1 year వరకు పచ్చడి రంగు కూడా మారదు, టేస్ట్ కూడా మారదు అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చింది. మసాలాస్ కూడా అన్నీ వేసాం కదా, అన్నీ ఎంత కరెక్ట్గా సరిపోయాయి, అసలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇలా ఆయిల్ అనేది ఎప్పుడు ముక్కకి మునిగేలాగా ఉండాలి. ఇంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది టేస్ట్ అనేది. చూసారా ఇలా నేను డైలీ తినడానికని ఇలా తీసి ఉంచాను. కొద్దిగా మొత్తం అంతా బాక్స్లో పెట్టేశాను. నేను చెప్పాను కదండి 2 రకాలుగా చేశాను. ఒకటి ఏంటంటే ఇలా ముక్కలు కట్ చేసి బాగా ఫ్రై చేసి చేశాను, అది కూడా వీడియో పెడతాను చూడండి మీరు ఎలా చేయాలనేది. ఇదేంటంటే అలాగే పెట్టేశాను. మనం ఘాట్లు పెట్టడం వల్ల మనకు మొత్తం అంతా లోపల కూడా వెళ్ళిపోయిందండి. సాల్ట్, కారం, మసాలాస్, ఆయిల్ అనేది. మసాలాస్ మనం ఏమీ వేయలేము, ఓన్లీ ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, ఇంతే అండి. చూడండి మనకు ముక్కలోకి బాగా లోపలికి అంతా సాల్ట్, కారం అన్నీ మసాలాస్ అన్నీ వెళ్ళిపోయాయి. ఎంత బాగుందంటే టేస్ట్. వేడివేడి అన్నంలో 1 teaspoon నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. చూసారా ముక్కల పచ్చడి కూడా ఇలా ఉంది. అంటే కొంత పిల్లలు మొత్తం ఇలాగ ముక్కలు అలాగే పెట్టేస్తే తినరు కదండి, అందుకే నేను ఇలా ముక్కలు కట్ చేసి చేశాను. ఇది కూడా 1 year ఉంటుంది. మనకేంటంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది తగలకూడదండి. ఇలా ఉండాలి. చూసారా ఎంత మంచిగా వచ్చింది, జ్యూసీగా వచ్చిందండి. మనం ఇది దేంట్లోకి తిన్నా కూడా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, దోశలోకి వేసినా కూడా బాగానే ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నట్టు, అన్నీ సమపాలంలో కుదిరాయి అన్నట్టు. సాల్ట్, కారం అనేది చూసారా ఇలా ఉండాలి. నేను కొద్దిగా తీసాను అన్నట్టు, మొత్తం కూడా చూపిస్తాను మీకు లాస్ట్ కన్నీ. ఇలా ఒక ఏదైనా మంచి గాజు గ్లాస్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నట్టు. చూసారా ఇలా ఎంత మంచిగా పట్టేసింది ముక్కలోకి, జ్యూసీగా ఎంత బాగుంది చూసారా. ఇలా ఉండాలన్నట్టు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అన్నట్టు. ఇప్పుడు సీజన్ కదండి, ఉసిరికాయ సీజన్. మీరు కూడా ఒకసారి తీసుకొచ్చి పెట్టి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి నిమ్మరసం అనేది కరెక్ట్గా సరిపోవాలి. అయితే 1 year ఉంటుందండి పచ్చడి. ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.